ఇదేరా కత్తుల ద్వారం. ఇందులో దూరి వెళ్లితే పాతాళ భైరవి సన్నిధికి చేరుతాం. సాహసం శాయరా. చరిత్రను గమనిస్తే కొన్ని క్షణాలు కాలప్రవాహంలో కలిసిపోతాయి, కానీ మరికొన్ని క్షణాలు ఆ కాలప్రవాహం దిశను మారుస్తాయి. 1951 మార్చి 15 తెలుగు సినిమా చరిత్రలో అక్షరాల ఒక అద్భుతం జరిగిన రోజు. అది కేవలం ఒక సినిమా విడుదల కాదు, తెలుగు చలనచిత్ర రంగానికి ఒక గంభీరమైన ప్రస్థానం మొదలైన శుభ గడియ. ఆ చిత్రమే పాతాళ భైరవి. ఆ రోజుల్లో సినిమా అంటే కేవలం ఒక నాటకానికి దృశ్య రూపమని అనుకునేవారు. కానీ దర్శకరత్న కేవీ రెడ్డి దానికి ఒక కొత్త భాషను, ఒక కొత్త దృశ్య రూపాన్ని ఇచ్చారు. కేవీ రెడ్డి, నిర్మాత బిఎన్ రెడ్డి కలయికలో పాతాళ భైరవి ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టింది అనడం కంటే ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది అని చెప్పడమే సరైంది. ఈ సినిమాకు ఆత్మ పింగళి నాగేంద్రరావు కలం. ఆయన అప్పటికే ఒక గొప్ప కవి, నాటకకర్త. పాతాళ భైరవికి ఆయన రాసిన సంభాషణలు కేవలం మాటలు కావు, అవి ఒక తత్వశాస్త్ర ప్రమాణాలు. ఒక జానపద కథను ఒక గొప్ప ఫ్యాంటసీ ఫిక్షన్గా ఎలా మలచాలో, అడుగడుగున ఉత్కంఠను ఎలా పెంచాలో ఆయన చూసి తెలుగు తెర నేర్చుకుంది. ఆయన ప్రతిభ ఇప్పటికీ ఒక పాఠ్యపుస్తకం. సాహసం చేయరా డింబక అన్న ఒక వాక్యం 7 ఏళ్ల బాలుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ స్ఫూర్తిని నింపిందంటే దానికి కారణం పింగళి పదునైన రచనా శైలే. పాతాళ భైరవి సన్నిధికి చేరుతాం. సాహసం శాయరా. పాతాళ భైరవి కథలోని ప్రతి మలుపులోనూ ఒక ఫిలాసఫీ ఉంది. ఇది కేవలం రాముడు, మాంత్రికుడు, ఇందుమతిల కథ మాత్రమే కాదు. ఇది అజ్ఞానానికి, జ్ఞానానికి మధ్య, దురాశకు, ధర్మనిరతికి మధ్య జరిగే నిరంతర సంఘర్షణ. 1950 నాటి సామాజిక పరిస్థితులను, అప్పటి ప్రేక్షకుల మనస్తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతటి భారీ ఫ్యాంటసీని రూపొందించడం అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఒక సాహసమే. ఈ సినిమా అప్పట్లో దాదాపు 28 వారాలకు పైగా ప్రదర్శితమై సంచలనం సృష్టించింది. ఒక సినిమాని కేవలం వినోదం కోసం చూడటమే కాకుండా దాన్ని ఒక అనుభూతిగా మార్చిన ఘనత పాతాళ భైరవికి దక్కుతుంది. ఈ సినిమా విడుదలైనప్పుడు తెలుగు ప్రజలు ఒక అద్భుతాన్ని చూస్తున్నామనే భావనలో ఉండిపోయారు. ఆ రోజుల్లో టికెట్ల కోసం జరిగిన పోరాటం, బ్లాక్ మార్కెట్లో పెరిగిన ధరలు, ఇవన్నీ ఈ సినిమాకున్న క్రేజ్కు తార్కాణాలు. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో ఈ సినిమా ఎందరో నటులకు, సాంకేతిక నిపుణులకు ఒక దారి దీపమైంది. పాతాళ భైరవి సినిమా కేవలం ఒక సినిమా కాదు, అది మన తెలుగువారి కళాత్మక ఆత్మగౌరవం. ఒక కథానాయకుడు అంటే గాల్లో ఎగిరేవాడు, విలన్లను చిటికలో మట్టి కరిపించేవాడు అని అప్పటి ప్రేక్షకులు అలవాటు పడ్డారు. కానీ కేవీ రెడ్డి సృష్టించిన తోటరాముడు ఆ మూసను బద్దలు కొట్టాడు. అప్పటి వరకు ఉన్న హీరో పాత్రలకు భిన్నంగా తోటరాముడు ఒక సామాన్య తోటమాలి కొడుకు. అతడి ఆయుధం కత్తి కాదు, యుక్తి. నిజానికి ఒక సామాన్య తోటమాలి రాజకుమార్తెను ప్రేమించడం అంటే ఆ కాలంలో అది సాహసమే కాదు, అసాధ్యం కూడా. కానీ రాముడు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏ దేవుడిని నమ్ముకోలేదు, ఏ మాయాజాలాన్ని ఆశ్రయించలేదు. తను నమ్మిన సత్యాన్ని, తన పట్టుదలను నమ్ముకున్నాడు. ఎన్టీఆర్ కళ్ళల్లో కనిపించే ఆ అమాయకత్వం, అదే సమయంలో పట్టుదల ప్రతి ప్రేక్షకుడిని రాముడితో ప్రయాణించేలా చేసింది. పాతాళంలోకి వెళ్ళిన రాముడు తనను తాను రక్షించుకోవడానికి, మాంత్రికుడి కుతంత్రాలను తిప్పికొట్టడానికి అతడు పడే వేదన, అతను వేసే ఎత్తుగడలు చాలా సహజంగా ఉంటాయి. ఇక్కడ ఎన్టీఆర్ కేవలం నటుడిగా కాకుండా ఒక మనిషిగా తనలోని భయాన్ని, ధైర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఉదాహరణకు, మాంత్రికుడు తనను బలివ్వాలని చూస్తున్నాడని తెలిసినప్పుడు రాముడు పడే ఆవేదన, ఆ తర్వాత అతడు ప్రదర్శించే చతురత ప్రేక్షకుడికి చాలా థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. తోటరాముడు ఎక్కడా సూపర్ మ్యాన్లా ప్రవర్తించడు. అతడికి ఆకలి వేస్తుంది, భయం వేస్తుంది, సందేహాలు వస్తాయి. అందుకే అతడు మనలో ఒకడిగా కనిపిస్తాడు. తన ప్రేమను దక్కించుకోవడానికి ఒక తోటమాలి రాజ్యాన్నే శాసించగల మాంత్రికుడిని ఎదిరించడం సామాన్యుడి గెలుపుకు సింబల్. ఆ పాత్ర చిత్రంలో ఎన్టీఆర్ ఆహార్యం, ఆయన నడక, ఆ డైలాగ్ డెలివరీ ఆ పాత్రకు ఒక ఐకానిక్ హోదాను తెచ్చిపెట్టాయి. అనుగ్రహించమని దేవిని ప్రార్థించరా? దేవి అనుగ్రహించు. నేటి తరానికి తోటరాముడు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే మన జీవితాల్లో మనం కూడా ఎదుర్కొనే సవాళ్లను ఒక చిరునవ్వుతో, తెలివితో జయించవచ్చు అని అనిపించేలా చేస్తుంది ఈ పాత్ర. భయం మనల్ని ఆపినప్పుడు ధైర్యమే మనకు తోడు కావాలి అని చెప్పే తోటరాముడు కేవలం ఒక పాత్ర కాదు, అది ఒక స్ఫూర్తి. కానీ
రాముడు గెలవాలంటే ముందు మాంత్రికుడి మాయాజాలాన్ని ఛేదించాలి. అసలు ఆ మాంత్రికుడు ఎవరు? ఎస్వి రంగారావు. ఆ పాత్రను ఎలా మలిచారు? ఆ అద్భుతమైన విలనిజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హీరో ఎంతటి పరాక్రమవంతుడైనా విలన్ బలహీనంగా ఉంటే కథ పండదు. కానీ పాతాళ భైరవిలో మాంత్రికుడి పాత్రను ఎస్వి రంగారావు పోషించిన తీరు తెలుగు సినిమా విలనిజానికి ఒక నిఘంటువుగా మారింది. ఆయన కేవలం ఒక ప్రతినాయకుడు కాదు, ఒక మేధావి, ఒక గంభీరమైన మాంత్రికుడు. అందులో ఏముందిరా డింబక, అంతా మా మంత్రశక్తిలో ఉందిరా. మాంత్రికుడికి ఒక దురాశ ఉంది. పాతాళ భైరవిని వశం చేసుకుని సర్వశక్తిమంతుడిగా మారాలనేది అతడి లక్ష్యం. కానీ దానికోసం అతడు ఎంచుకున్న మార్గం అత్యంత తెలివైంది. రాముడి అమాయకత్వాన్ని, ప్రేమను తన ప్రయోజనం కోసం ఎలా వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. మాంత్రికుడి పాత్రలో ఎస్వీఆర్ చూపిన బాడీ లాంగ్వేజ్ అద్భుతం. ఆయన నడిచే విధానం, గాలిలో తన మంత్రదండాన్ని తిప్పేటప్పుడు ఆయన చేసే సైగలు, ముఖ్యంగా గంభీరమైన నవ్వు, ఇవన్నీ చూస్తుంటే వెండి తెరపై ఒక శక్తి నిలబడి ఉందనే భ్రమ కలుగుతుంది. రాముడికి సవాలు విసిరినప్పుడు ఆ సవాలు వెనుక అతడి ఉద్దేశాలను ఆయన తన ముఖ కవళికలతోనే పండించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక సైకలాజికల్ వార్. తోటరాముడు పవిత్రమైన ప్రేమను నమ్ముకుంటే మాంత్రికుడు మంత్రాలను నమ్ముకున్నాడు. ఒక పక్క రాముడిని మాయలో ఉంచుతూనే మరో పక్క తన పని తాను చక్కబెట్టుకునే ఆయన తీరు నేటి విలన్ల పాత్రలకు కూడా ఒక బాట. విలన్ అంటే కేవలం అరిచేవాడు కాదు, మౌనంగా ఉండి కూడా భయాన్ని పుట్టించేవాడు అని ఎస్వీఆర్ నిరూపించారు. మంత్రవర్ణేన కాలకంటక ఘాతిని కకారకూట ఘటితం కాళీరూప స్వరూపకం. ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. మాంత్రికుడి పతనం కూడా అంతే ఘోరంగా ఉంటుంది. తనకున్న శక్తి అంతా ఒకేసారి కోల్పోతున్నప్పుడు ఆ మనిషిలో కలిగే ఆవేదనను ఎస్వీఆర్ తన నటనతో అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే 75 ఏళ్లు గడిచిన తెలుగు ప్రేక్షకులు ఆ మాంత్రికుడిని మర్చిపోలేదు. నేపాల మాంత్రికుడు అంటే కేవలం ఒక పాత్ర కాదు, అదొక సజీవ శిల్పం. ఒకవైపు రాముడి ధైర్యం, మరోవైపు మాంత్రికుడి కుతంత్రం. కానీ ఈ మాయా ప్రపంచాన్ని సృష్టించడానికి కెమెరా వెనుక ఎంతటి కృషి జరిగిందో మీకు తెలుసా? ఆ సెట్స్, ఆ వెలుతురు, మాయాజాలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం సినిమా అంటే గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అని అనుకుంటాం. కానీ 1951లో ఒక మాంత్రిక ప్రపంచాన్ని సృష్టించడం అంటే అది సామాన్యమైన పని కాదు. పాతాళ భైరవి సినిమా సాంకేతిక నిపుణుల మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం. ఆ అద్భుతానికి సారథి మార్కస్ బార్ట్లీ. మార్కస్ బార్ట్లీ కెమెరా పనితనం ఎలా ఉంటుందంటే ఆయన లైటింగ్ టెక్నిక్తో ఒక చిన్న గదిని కూడా బ్రహ్మాండమైన పాతాళ లోకంలా మార్చేశారు. మీరు గమనిస్తే ఆ గుహలో ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. ప్రతి షాట్లోనూ ఒక పెయింటింగ్ లాంటి క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా మాంత్రికుడు మంత్రాలు చదివేటప్పుడు వచ్చే వెలుతురు, నీడల కదలికలు ప్రేక్షకుడిని ఆ ప్రపంచంలోకి పూర్తిగా లీనం చేస్తాయి. అప్పట్లో మనకు గ్రీన్ స్క్రీన్ లేదు, కానీ డబుల్ ఎక్స్పోజర్ అనే అద్భుతమైన ట్రిక్ ఉండేది. ఒక మనిషి గాలిలో తేలుతున్నట్లు చూపించడానికి ఆ రోజుల్లోనే కేవీ రెడ్డి, మార్కస్ బార్ట్లీ చేసిన ప్రయత్నాలు అసామాన్యం. ఆ మాయా విగ్రహం మెరిసే తీరు, రాముడు కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చే విజువల్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కేవలం కెమెరా లెన్స్ల మాయాజాలం. ఆ రోజుల్లోనే ఇంత క్వాలిటీ విజువల్స్ ఎలా వచ్చాయా అని ఇప్పటి సాంకేతిక నిపుణులు కూడా ఆశ్చర్యపోతారు. ఆర్ట్ డైరెక్షన్ విషయానికి వస్తే ఆ కోట సెట్స్, ఆ రాతి విగ్రహాలు, ఆ గుహ లోపల వాతావరణం, ఇవన్నీ అప్పట్లో కార్పెంటర్లు, కళాకారులు ఎంతో శ్రమపడి చేతులతో చెక్కినవి. ప్రతి గోడ, ప్రతి శిల్పం ఒక కథను చెబుతున్నట్లు ఉంటుంది. సినిమా మూడుకు తగ్గట్లుగా సెట్స్ మార్చడం, ఆ సెట్స్లో వెలుతురును సెట్ చేయడం, ఇది ఒక గొప్ప ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పాలి. కేవలం యాక్షన్ సన్నివేశాలే కాదు, హీరో హీరోయిన్ల మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా కెమెరా చాలా నిశ్చితంగా పనిచేసింది. ప్రతి యాంగిల్ నుంచి ఒక భావోద్వేగాన్ని పండించడం బార్ట్లీకి వెన్నతో పెట్టిన విద్య. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సాంకేతికత ఎక్కడా కథకు అడ్డు రాకుండా కథను ఎలివేట్ చేసేలా ఉండటం, ఇదే ఈ సినిమా గొప్పతనం. ఈ సాంకేతిక అద్భుతం లేకపోతే తోటరాముడి సాహసం ఒక మామూలు నాటకంలా మిగిలిపోయేది. కానీ ఈ విజువల్ మ్యాజిక్ వల్ల అది ఒక లెజెండ్గా మారింది. వెండితెరపై మనం చూసే ప్రతి దృశ్యం వెనుక వేల గంటల శ్రమ ఉంది. ఇంత కష్టపడ్డ ఈ సాంకేతికతకు అద్భుతమైన సంభాషణలను జోడించి కథకు ప్రాణం పోసిన ఆ రచయిత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక కథకు ప్రాణం పోసేది సంభాషణ, ఆ సంభాషణకు పదును పెట్టేది రచయిత మేధస్సు. పాతాళ భైరవి విజయానికి వెన్నెముక పింగళి నాగేంద్రరావు కలం. ఆయన రాసిన మాటలు కేవలం పదాలు కావు, అవి దశాబ్దాల పాటు తెలుగు ప్రజల నాలుకపై నాట్యమాడిన అక్షర మంత్రాలు. పింగళి రాసిన సంభాషణల్లోని గొప్పతనం ఏమిటంటే అవి రాచరిక భాషలా ఉండవు.
అలాగే మరీ సామాన్యంగానూ ఉండవు. తోటరాముడి అమాయకత్వంలో ఉండే నీతిని, మాంత్రికుడి దురాశలో ఉండే కుట్రను ఆయన తన మాటలతోనే వేరు చేసి చూపించారు. సాహసం చేయరా డెంబక అన్న ఒక్క వాక్యం అప్పటి యువతకు ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చింది. శ్రమ లేనిదే ఫలితం లేదు అనే జీవిత సత్యాన్ని ఆయన ఒక అద్భుతమైన ఫాంటసీ కథలోకి చొప్పించిన తీరు సామాన్యమైంది కాదు. 75 ఏళ్ళు అంటే దాదాపు 3-4 తరాలు అయినా సరే పాతాళ భైరవిని చూస్తుంటే ఇప్పటికీ కొత్తగానే ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే ఈ కథలో ఉన్న భావోద్వేగాలు ఎప్పటికీ పాతబడవు. ప్రేమ, నమ్మకం, ధైర్యం, అహంకారం, అంతం కాక తప్పదనే ధర్మ సూక్ష్మం ఇవి మనిషి ఉన్నంతకాలం ఉంటాయి. అందుకే పాతాళ భైరవి ఒక మ్యూజియం పీస్ కాదు, ఎవర్ గ్రీన్ దృశ్య కావ్యం. ఈ సినిమా తెలుగు వారికి ఒక వినోద ప్రపంచపు ఆత్మగౌరవం. ప్రపంచ స్థాయి సినిమా అంటే హాలీవుడ్ మాత్రమే కాదు, మన తెలుగు గడ్డ మీద కూడా అటువంటి అద్భుతాలు సృష్టించవచ్చు అని కేవీ రెడ్డి ఆనాడే నిరూపించారు. నేటి తరం దర్శకులు, రచయితలు, నటులు ఎవరైనా సరే ఒక అద్భుతమైన సినిమా తీయాలంటే ముందుగా చూడాల్సింది, చదవాల్సింది పాతాళ భైరవినే. కలవరమాయే మదిలో